ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 15 minutes అయిపోయింది, ఇంకా రేఖ కాల్ చేయలేదు. యాక్చువల్లీ తప్పు నాదే. నేను తన మీద అంత డిపెండ్ అవ్వకుండా ఉండాల్సిందే. నేను అసలు తనకి కాల్ చేయకుండా ఉండుంటే బాగుండేది. ఇంకెవరికన్నా కాల్ చేసి చెప్పుంటే అయిపోయింది. నేను వేరే ఎవరికైనా కాల్ చేస్తానులే. వద్దులే రాఘవ, మళ్ళీ దీని గురించి గొడవ పడుతుంది. నేను ఇంత శ్రమపడి వెళ్తే మళ్ళీ నువ్వు వేరే వాళ్ళకి కాల్ చేసావని. ఇమాజిన్ రేఖా చౌదరి, నువ్వు నా భార్యకి బదులుగా టీవీ అయి ఉంటే బాగుండేది. నీ రిమోట్ నా చేతిలో ఉండేది. ఎంత వాగినా సరే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు సౌండ్ మ్యూట్ చేసేయచ్చు. ఫైల్ 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 ఎక్కడుంది ఫైల్? ఓ గాడ్, ఇది దొరికింది. దొరికింది ఫైల్. కానీ ఇంత చిన్న పనికి నీకు 20 నిమిషాలు టైం పట్టిందా? అరే ఇందులో నా తప్పే ఉంది. మీలో అంత పెద్దది మరి. నా గదికి నేను రావాలన్నా కూడా ఫోన్లో లొకేషన్ పెట్టుకొని రావాలి. బాగుంది. న్యూస్తో పాటు కారణాలు కూడా చాలా బాగా చెప్తాను. నీకు తెలుసా, నువ్వు 20 minutesలో ఆఫీస్కే వచ్చేసి ఉండొచ్చు. అవునా? థ్యాంక్ యూ నాకు మన సిటీ జాగ్రఫీ లెసన్ చెప్తున్నందుకు ప్రొఫెసర్ గారు. నాకు అప్పుడప్పుడు అర్థం కాదు, నువ్వు స్మార్టా లేకపోతే. ఎక్స్క్యూజ్ మీ, నేను స్టూపిడ్ అయితే అస్సలు కాదు. అయినా మీకు నెంబర్ కావాలా వద్దా? నేను మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఆఫీస్కి తిరిగి వెళ్ళడం ఏంటి? అంటే నువ్వు ఆఫీస్లో ఉన్నావా? ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎందుకంటే వన్ వే రోడ్లు ఉంటాయి, ఫ్రెండ్షిప్స్ కాదు. అంటే నిన్న రాత్రి మీరు నాకు పడుకోవడానికి హెల్ప్ చేశారు. నేను ఇప్పుడు మీ పనికి మీకు హెల్ప్ చేస్తున్నాను. అంటే ఏంటి అర్థం? అంటే మీరే చెప్పారు కదా మీకు ఫ్రెండ్షిప్ గురించి ఏమీ తెలియదు అని. సో తెలుసుకోండి, ఫ్రెండ్షిప్ అంటే ఇలానే ఉంటుంది. ఓకే బాయ్. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ రాఘవ్ ఎందుకు ఇంత స్మార్ట్ ఉంటాడు? నువ్వెందుకు ఇంత వింతగా ఉన్నావు రేఖ? ఈ షేక్ ఇచ్చే చిన్న చిన్న మందులు కూడా మీ పెళ్లిళ్ళ అన్నిటిలో ఉన్న సమస్యలు అన్నీ తుడిచిపారేస్తాయి. చిన్న చిన్న మనస్పర్ధల నుంచి కూడా సంతాన ప్రాప్తి కలిగేంత వరకు నా మందులు ఎప్పటికీ వృధాగా పోవు. ఇది నిజంగానే పనిచేస్తుందా? చెప్పాను కదా, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా పెళ్లిలో ఉన్న అన్ని సమస్యల మీద ప్రభావం చూపిస్తుందని. నా మందు ఎప్పటికీ వృధా కాదు. భార్యాభర్తల మధ్య బంధాన్ని కూడా సరిచేస్తుందా? ఖచ్చితంగా సరిచేస్తుంది. నేను తల్లినవగలనా? నిస్సందేహంగా అవ్వగలవు. సరే, మీరు ఒక పని చేయండి, మందు ఇచ్చేయండి. తప్పకుండా తప్పకుండా. ఇదిగో. వదినా, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఈ టైంలో నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా? అది నాకు కొంచెం పనుంది, అందుకు ఇంటికి రావాల్సి వచ్చింది. కానీ వదినా, ఇవన్నీ అర్థం లేని విషయాలు. వీళ్ళ అమాయకులను మోసం చేస్తూ ఉంటారు. ఒకవేళ వదిన మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు నాతో చెప్పండి. రేఖ, నువ్వు ఇంటికి ఏం పని మీద వచ్చావో ఆ పని మీద దృష్టి పెట్టు. కానీ వదినా, ప్లీజ్. వీరు సార్, పెద్ద మేడం గారు ఇలాంటి రోడ్ సైడ్ బాబాల దగ్గర ఏం మాట్లాడుతున్నారు? జనం వీళ్ళ దగ్గర ఏవేవో చెప్పుకోలేని రోగాలను తగ్గించుకోవడానికి వెళ్తుంటారు. ఇక్కడ వీళ్ళు ఎవరైనా చూస్తే రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఈ చెత్త విషయాలన్నీ రేఖ అనే పూర్ణిమ మెదడుకి ఎక్కిస్తున్నట్టుంది.
మీరు వచ్చేసారా? లోపలికి పద, నీతో మాట్లాడాలి. నీకు వినిపించట్లేదా? పద ఇక్కడ నుండి. అమ్మ దుర్గమ్మ, ఎందుకో తెలీదు, నాకెందుకో దడగా కంగారుగా అనిపిస్తుంది. గుండెలో చాలా భారంగా అనిపిస్తుంది. ఒకసారి పిన్ని గారికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తారో కనుక్కుంటాను నేను. మళ్ళీ నేను ఆ తలపొగరు గోలలో పడి నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. ఇప్పుడు అన్న ఒకసారి మళ్ళీ వెనక్కి తిప్పరా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ఎస్, పూజకి ఎలా ఉంది? నేను తన ఫ్రెండ్ని. చూస్తుంటే తనకి తగ్గాలని ఎవరో గట్టిగా కోరుకున్నట్టున్నారు. ఎందుకంటే తనకి ఇప్పుడు ముందు కంటే చాలా బాగుంది. నేను తనని కలవచ్చా? లేదు మ్యామ్, తను ఇంకా లైఫ్ సపోర్ట్ మీదే ఉంది. సో మీరు కలవడం కుదరదు, కానీ మీరు బయట నుంచి చూడొచ్చు. థ్యాంక్ యూ. ఏంటి 50 లక్షల పూజ? బాగా గుర్తు పెట్టుకోన్నది, ఈసారి పోగొట్టుకోవడానికి నీ దగ్గర చాలా ఉన్నాయి. అండ్ నువ్వు ధ్రువ్ భార్యవి. సో తనకి గనుక తెలిసిందనుకో నువ్వేం చేస్తావో అప్పుడు నీ గేమ్ ఓవర్. తను గనక ఇక్కడి నుండి ప్రాణాలతో బయటపడితే నేను ధ్రువుని వదిలి మా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నో 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 నో, నేను ఈ రిస్క్ తీసుకోలేను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు లోపలికి ఎలా వచ్చారు? నేను వద్దని చెప్పాను కదా. అది మీరు నాతో చెప్పారు కదా నా ఫ్రెండ్ ఇంతకు ముందు కంటే బెటర్ గా ఉందని, అందుకే చూడకుండా ఉండలేకపోయాను. ఐఎమ్ సో సారీ. నీకు రెక్కలు వచ్చేసాయి కదా? నువ్వేం చేస్తున్నావు? అందరి ముందు నా పరువు తీయాలనుకుంటున్నావా? ఆ రోడ్డున పోయే బాబా దగ్గర నా కోసం రోడ్ సైడ్ నాటు మందులు కొంటున్నావా? లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? మీరు అనుకుంటున్నట్టు అలాంటిదేమీ లేదు.